మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే ఖాదీ న్యాచురల్స్ పపాయా సోప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ పపాయా సోపు ఎవరెవరికి పనిచేస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది, ఇది ఎంత ప్రైస్కి వస్తుంది వగైరా డీటెయిల్స్ అన్నీ కూడాను వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఖాదీ న్యాచురల్ సోప్స్లోని ఎన్నో రకాలైతే నేను ఇదివరకట్లా చూపించాను. సో అందులోని పపాయా ఒకటి అనమాట. ఈ పపాయా సోపు ఎలా పనిచేస్తుంది, దీని ప్రైస్ ఎంత అనేది దాని గురించి తెలుసుకుందాము. ఇది పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండి స్పాట్స్ ఉంటాయి కదండి ఫేస్ పైన, చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి, బ్లాక్ హెడ్స్, ఇంకా అలాగే చాలామందికి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఖాదీ న్యాచురల్స్ పపాయా సోప్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఏవైతే మొహం మీద స్పాట్స్ ఉన్నాయో, బ్లాక్ స్పాట్స్, అవన్నీ కూడా రెక్టిఫై చేస్తుంది అనమాట. ఇంకా అలాగే లోపల నుంచి ఇంప్యూరిటీస్, మనకి ఏవైనా ప్రాబ్లం ఉన్నట్లయితే చర్మ సమస్యల్ని కూడాను రెక్టిఫై చేస్తుందండి. దీని నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 125 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 80 రూపీస్ అండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి 36 మంత్స్ వరకు ఇది బాగానే పనిచేస్తుంది. ఆ తర్వాత అయితే ఉపయోగించకూడదు. అయితే ఈ సోప్స్ అన్నీ కూడా ఇలానే వస్తాయండి. దీనికి ప్యాకేజింగ్ ఏది ఉండదు అనమాట, డబ్బా లాంటివి ఏమి ఉండవు, ఒక చిన్న ర్యాప్తోనైతే వస్తాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఎలా తయారైంది, ఏంటేంటి ఉన్నాయి, ఇందులోని ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది క్లియర్గానైతే మనకి మెన్షన్ చేస్తారండి. కీ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నవి ఫైడ్ వాటర్, వెజిటేబుల్ ఆయిల్, గ్లిజరిన్, ఇంకా దాంతో పాటుగా పపాయా ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. అండ్ ఖాదీ న్యాచురల్స్ మీ అందరికీ తెలిసిందే, ఇదివరకట్లో కూడా నేను 2 సోప్స్ గురించి అయితే చూపించాను. వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లోని లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఈ దీనికి వచ్చేటప్పటికి ఇదేంటంటే పపాయా అనమాట. పపాయా ఎక్స్ట్రాక్ట్స్తో చేయడం వల్ల మన స్కిన్ మీద మచ్చలు, ఇంకా అలాగే ఏవైనా డార్క్ ప్యాచెస్ ఉన్నట్లయితే వాటిని రెక్టిఫై చేస్తుంది. మనకున్న పిగ్మెంటేషన్ని చాలా వరకు తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్కి సంబంధించి క్రీమ్ అయితే ఉంటుందండి, మెడికేటెడ్ క్రీము, దాన్ని ఉపయోగించాలి. అండ్ అలాగే మీరు రెగ్యులర్గా, అంటే పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది అనుకోండి, అది మెలస్మాలోకి దించుతుంది అనమాట. ఆ మెలస్మా ఏంటంటే డార్క్గానైతే ఇక్కడ ఇలా ప్యాచెస్ లాగా మనకి చిన్న చిన్న చుక్కలల్లా పెద్దవైపోతాయి, ఇంకా అది అలాగా ఉండిపోతుంది అనమాట. దాన్ని మెలస్మా అంటారు. ఆ మెలస్మా ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలండి. ఈ సోప్ ఒక్కటి యూజ్ చేస్తే పనికిరాదు, నేను అది కూడా వీడియోలోనైతే చెప్తున్నాను. మనకి ఏంటంటే దానికి సంబంధించి క్రీమ్స్ ఉంటాయి, మెడికేటెడ్ క్రీమ్స్ ఉంటాయి, సోప్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ వాడాలి, ఇవన్నీ కూడా చేయాలి. అంతేకాకుండా కొన్ని మనం ఇంట్లో పాటించవలసిన చిట్కాలని కూడా పాటించాలండి. సోయా బీన్స్, సోయా గ్రాన్యూల్స్, మనకి బయటన మిల్ మేకర్ దొరుకుతుంది కదండి, అది తిన్నట్లయితే చాలా వరకు మెలస్మా అనేది, అంటే మీకు వచ్చిన ఆ పిగ్మెంటేషన్ అనేది క్యూర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మెడికేషన్ అనేది తప్పకుండా పాటించాలి. కంప్లీట్లీ హెర్బల్ మేడ్ కాబట్టి హ్యాండ్ మేడ్ సోప్స్ అండి ఇవి. ఇదేంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఇంకా అలాగే ఎవ్రీ స్కిన్ టైప్ కూడా యూజ్ చేయొచ్చు అనే చెప్తారు. ముఖ్యంగాను ఎవరికైతే జిడ్డు ఎక్కువగా కారుతుందో, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన సోప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయిలీ స్కిన్, ఇంకా అలాగే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.